ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఏం రాయబడి ఉంది అనేది చాలా క్లుప్తంగా మేము ముందు తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన చరిత్రను, అలాగే టైం లైన్, కాలక్రమాన్ని మేము ముందు తీసుకురావాలనుకుంటున్నాను. ఆలోచిస్తూ వినండి. ప్రియమైన దేవుని వారలారా, 66 పుస్తకాలుగా ఉన్న బైబిల్లో ఆదికాండం ప్రారంభ అధ్యాయాల్లో దేవుడు సృష్టిని చేసిన విధానం రాయబడింది, అలాగే మనుషులను చేసిన విధానం రాయబడింది. అయితే నరులు విస్తరించిన అనతి కాలంలోనే వారి హృదయాలోచన చెడిపోయి నైతిక విలువలు విస్మరించి బలాత్కారులుగా, అక్రమకారులుగా మారిపోయినప్పుడు దేవుడు వారిని తుడిచిపెట్టేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఆనాటి జలప్రలయంలో దేవుడు ఓడ ద్వారా నోవాహును, అతని కుటుంబాన్ని, అలాగే ఆరిన నేల మీద బ్రతికే జీవరాశులన్నిటినీ, ఊపిరిగల జీవరాశులన్నిటినీ దేవుడు రక్షిస్తాడు. ఆనాడు జలప్రలయం అనంతరం నోవాహు కుటుంబం నేడు టర్కీ దేశం అని పిలువబడుతున్న ప్రాంతానికి తూర్పునున్న ఆరారాతు పర్వతాల దిగువన ఉన్నటువంటి యూఫ్రటీస్, టైగ్రిస్ అని పిలువబడిన నదుల మధ్య ప్రాంతంలో నివసించారు. అక్కడే నోవాహు సంతతి విస్తరించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్నే మెసొపొతేమియా నాగరికత అని పిలవటం జరిగింది. ఈ మెసొపొతేమియా నాగరికత అని పిలువబడిన ప్రాంతంలో తూర్పు మరియు దక్షిణ ప్రాంతంలో సుమేరియా అని పిలువబడిన షేనారు ప్రాంతంలో నుండి, అంటే ప్రస్తుతం ఇరాకులోని బాగ్దాద్ సమీపంలోని బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రపంచ నలుమూలలకు వీరు చెదిరిపోవడం జరిగింది. దయచేసి గమనించండి, ఇవి కథలు కాదు. క్లుప్తంగా చెప్పడం వలన కథలాగా అనిపించవచ్చు, కానీ ఎన్నో చారిత్రక పురావస్తు ఆధారాలు, అలాగే ఎన్నో గ్రంథ ఆధారాలు, రుజువులు ఉన్న సంఘటనలు ఇవి. కాబట్టి ఒక కథలాగా చెప్పడం బట్టి ఇవి కథలు అనుకోవద్దు, దయచేసి గమనించండి. నోవాహు సంతతి ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు అనడానికి కొన్ని ముఖ్యమైన ఆధారాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాలుగా పిలువబడుతున్న ప్రాంతాల్లో పురాతన పేర్లు నోవాహు కుటుంబంలో మూల పురుషుల పేర్లు ఉండటం చాలా ఆశ్చర్యదాయకం. అలాగే మెసొపొతేమియా నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అనడానికి కూడా ఎన్నో రుజువులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కథలు కాదు అని గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మెసొపొతేమియా దక్షిణ ప్రాంతమైన షేనారు ప్రాంతం నుంచి ప్రజలు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత మెసొపొతేమియాలో స్థిరపడిన నోవాహు కుమారుల ఒకడైన షేము సంతతిలో అబ్రహాము గారు పుట్టారు. అప్పటికి వీరి కుటుంబం ప్రకృతి శక్తులను ఆరాధిస్తున్నారు. వీరి కుటుంబమే కాదు, అబ్రహాము గారి కాలానికి ఈ భూమి మీద 4 ప్రధాన నాగరికతలు ఉన్నాయి. 1 మెసొపొతేమియా, 2 ఈజిప్టు, 3 సింధు నాగరికత, 4 చైనా నాగరికత. ఈ 4 నాగరికతల్లో కూడా ప్రకృతి శక్తులనే ఆరాధిస్తున్నారు. మెసొపొతేమియా ప్రాంతంలో జిగ్గురాత్ అనే దేవాలయాలను ఏర్పాటు చేసుకుని, అందులో పూజారులను కూడా ఏర్పాటు చేసుకుని అనేక మంది దేవతలను విగ్రహాలుగా నిలిపి ప్రకృతి శక్తులను ఆరాధించడం చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే ఈజిప్ట్ నాగరికతలో కూడా అప్పటికి ప్రకృతి శక్తులనే ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా సూర్యుడు వీరి ప్రధాన ఆరాధ్య దైవం. ఇక 3వది సింధు నాగరికత. మన పూర్వీకులు అంటే ప్రస్తుతం భారతదేశం లేదా ఇండియాగా పిలువబడుతున్నటువంటి దేశం యొక్క పూర్వీకులు సింధు ప్రజలు. ప్రస్తుతం పాకిస్తాన్, అలాగే పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు మన దేశ మూలవాసులు నివసించారు. ఆ నాగరికతను సింధు నాగరికత అని పిలవడం జరిగింది. వీరు కూడా ప్రకృతి శక్తులనే ఆరాధించేవారు. ముఖ్యంగా అమ్మతల్లిని, పశుపతిని వీరు ఆరాధించినట్లుగా చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఇక అప్పుడప్పుడే వేళ్ళు ఊనుకుంటున్నటువంటి నాగరికత చైనా నాగరికత, వీరు కూడా ప్రకృతి శక్తులనే ఆరాధించేవారు. అంటే నోవాహు ద్వారా ఉద్భవించినటువంటి జనములు విస్తరించిన కొన్ని వందల సంవత్సరాలకి ఈ ప్రపంచం ఎలా ఉంది అనేది మనం చూస్తే 4 నాగరికతలుగా అభివృద్ధి చెందింది అని మనకు అర్థమవుతుంది. 1 మెసొపొతేమియా నాగరికత, 2 ఈజిప్ట్ నాగరికత, 3 సింధు నాగరికత,
4 చైనా నాగరికత. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ నాగరికతల కాలంలో అంటే సుమారుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో మెసొపొతేమియాలో నివసిస్తున్న షేము సంతతిలో పుట్టినవాడే అబ్రహాము గారు. ఈ అబ్రహాము గారి ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో అప్పటికే ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నటువంటి తన పిల్లలను తన వైపు మళ్లించి తన యొక్క ఉద్దేశాలను వారికి తెలియచేయాలి అని, మానవ జీవితం వెనుకున్న ఆయన సంకల్పాన్ని తెలియచేయాలి అని అప్పటికే నైతిక విలువల్లో పతనమైపోతూ సృష్టికర్త అయిన తనను విస్మరించి ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ దురవస్థలో ఉన్నటువంటి ఈ మానవ జాతిని సంస్కరించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ రోజు నమ్మకమైన స్వభావం గలవాడు అని అబ్రహామును ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అబ్రహాము గారి కాలం నాటికే ఈ భూమి మీద విస్తరించిన ప్రజలు సృష్టికర్త అయిన దేవుణ్ణి విస్మరించి సృష్టిని ఆరాధించడం ప్రారంభించారు అని అర్థం చేసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆదాము కాలం నుంచి అబ్రహాము గారి కాలానికి మధ్య ఎంతకాలం అనేది మనం అంచనా వేయలేం. కానీ అబ్రహాము గారి కాలం నుంచి చాలా ఖచ్చితమైన లెక్కలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అబ్రహాము గారి కాలం సుమారుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అని గుర్తించడం జరిగింది. అనగా నేటికి సుమారుగా 4000 సంవత్సరాల పూర్వం అబ్రహాము గారు ఈ భూమి మీద నివసించారు. కాబట్టి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో దేవుడు మెసొపొతేమియాలో పుట్టిన అబ్రహాము గారిని నమ్మకమైన స్వభావం గలవాడని గుర్తించి అబ్రహాము ద్వారా ఈ ప్రపంచ ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయాలనుకున్నాడు. నేడు ఇరాక్ అని పిలువబడుతున్న దేశానికి సమీపంలో అప్పటి ఊరు అనే పట్టణంలో నివసిస్తున్న తెరాహు కుమారుడైన అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకొని నేడు ఇజ్రాయేల్ దేశం అని పిలువబడుతున్న అప్పటి కనాను ప్రాంతానికి పిలిచి అబ్రహాము గారి ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడం ప్రారంభించాడు. అంటే ఈ భూమి మీద మనిషి నడవడిక ఎలా ఉండాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎలాంటి నీతి న్యాయాలను జరిగించాలి, ఎలాంటి జీవన విధానం మానవ మనుగడకు క్షేమం, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు అబ్రహాము మరియు అతని సంతతి ద్వారా తన పిల్లలైన ప్రపంచ ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాడు. అబ్రహాము తదనంతరం అబ్రహాము కుమారుల్లో ముఖ్యుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు ద్వారా తన ప్రణాళికను నెరవేర్చాలనుకున్నాడు. ఆ తర్వాత ఇస్సాకు కుమారుల్లో యాకోబును దేవుడు ఎన్నుకుని యాకోబుకి దేవుడు ఇశ్రాయేలు అనే ఒక కొత్త పేరు పెట్టాడు. యాకోబు లేదా ఇశ్రాయేలుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వారు కనాన్లో నివసిస్తున్నప్పుడు యాకోబు యొక్క 11వ కుమారుడైన యోసేపు యొక్క మంచితనాన్ని అతని అన్నలు వారవలేక తండ్రికి తెలియకుండా మిద్యానీయులైన వర్తకులకి అమ్మేస్తే వారు ఐగుప్తుకు తీసుకెళ్ళి ఫరో యొక్క దేశ సంరక్షకుల అధిపతి అయిన పోతీఫరుకి అమ్మేస్తారు. అక్కడ యోసేపుకున్న భక్తిని బట్టి, యథార్థతను బట్టి, పవిత్రతను బట్టి యోసేపును దేవుడు దీవించడం జరుగుతుంది. యోసేపుకున్నటువంటి యుక్తిని బట్టి, దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ఐగుప్తు మహా సామ్రాజ్యాధినేత అయిన ఫరో యోసేపును ప్రధానిగా నియమిస్తాడు. ఆనాడు ఐగుప్తు సామ్రాజ్యంలో కొంతకాలానికి గొప్ప కరువు సంభవించినప్పుడు కనాను నుంచి యాకోబు కుమారులు ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందని కొనుగోలు చేయడానికి వెళ్తారు. అప్పుడు యోసేపు తన అన్నలను చూసి వారిని క్షమించి, వారిని ఆదరించి, వారిని ధైర్యపరిచి తన కుటుంబం అంతటిని ఐగుప్తుకు రప్పిస్తాడు. సుమారుగా క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల కాలంలో యాకోబు లేదా ఇశ్రాయేలు సుమారు 70 మంది గల తన కుటుంబ సభ్యులతో ఐగుప్తుకు చేరుకుంటాడు. వీరే ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. అటు తర్వాత అక్కడే యాకోబు మరణించడం జరుగుతుంది. యోసేపు మరియు అతని అన్నదమ్ముల తరం మరణించిన తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలుని బహు బాధలకు గురి చేస్తారు. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలు మొరవిని వారి ప్రార్థన ఆలకించి భక్తుడైన మోషే నాయకత్వంలో వారిని విడిపించి కనానుకు తీసుకురావడం జరుగుతుంది. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న కాలం సుమారుగా 430 సంవత్సరాలు. అంటే సుమారు క్రీస్తు పూర్వం 1450 ఆ కాలంలో అరణ్య మార్గంలో లక్షల మందిగా ఉన్న ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కనానుకు నడిపించడం జరుగుతుంది. ఆ అరణ్య మార్గంలో ఉన్నప్పుడే సుమారుగా 600 నీతి సూత్రాలతో కూడినటువంటి 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా
ఇశ్రాయేలుకు అందించడం జరుగుతుంది. ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం సుమారుగా 40 సంవత్సరాలు సాగుతుంది. అటు తర్వాత యెహోషువ నాయకత్వంలో సుమారుగా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలు కనానులో అడుగుపెట్టడం జరుగుతుంది. గొప్ప యుద్ధాలను జరిగించి వీరి పితరుల స్వాస్థ్యమైన కనాను భూభాగాలను వీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అటు తర్వాత క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలం నుంచి సుమారుగా క్రీస్తు పూర్వం 1050 సంవత్సరాల మధ్య సుమారు 350 సంవత్సరాల పాటు వీరిని న్యాయాధిపతులు పరిపాలించడం జరుగుతుంది. క్రీస్తు పూర్వం 1050 ఆ కాలంలో గొప్ప భక్తుడు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ తమ కొరకు ఒక రాజును ఏర్పాటు చేయమని వేడుకుంటారు. వారి విజ్ఞాపనను బట్టి సమూయేలు దేవుని అనుమతి తీసుకుని ఇశ్రాయేలీయుల్లో బెన్యామీను గోత్రానికి చెందిన సౌలును ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు సౌలు తర్వాత ఇశ్రాయేలులో యోధా గోత్రానికి చెందిన దావీదు క్రీస్తు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేల్ రాజ్యానికి రాజు అవుతాడు. అతని తర్వాత అతని కుమారుడు సొలొమోను రాజు అవుతాడు. ఈ సొలొమోనే తన తండ్రి అయిన దావీదు ఆలోచన మేరకు క్రీస్తు పూర్వం సుమారుగా 960 ఆ కాలంలో గొప్ప దేవాలయమైన బంగారు దేవాలయాన్ని యెరూషలేములో నిర్మించడం జరుగుతుంది. అయితే సొలొమోను తదనంతరం ఇజ్రాయేలు మహాసామ్రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోతుంది. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు సామ్రాజ్యం అని, దక్షిణ రాజ్యం యోధా రాజ్యం అని పిలువబడుతుంది. ఇశ్రాయేలీల 10 గోత్రాల వారు ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని వెంబడిస్తే 2 గోత్రాలు యోధా గోత్రము అలాగే బెన్యామీను గోత్రికులు మాత్రమే దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యంలో భాగంగా ఉంటారు. ఈ 2 రాజ్యాల్లో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యం షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేయడం జరుగుతుంది. దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యం యెరూషలేం పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేయడం జరుగుతుంది. ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ రాజ్యంలో పూర్తి స్థాయిలో నైతిక విలువలు పతనమైపోవటం వలన దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. దేవుడు వారిని విడిచిపెట్టేయటం వలన క్రీస్తు పూర్వం 721 ఆ ప్రాంతంలో ఉత్తర రాజ్యంపై అష్షూరు సామ్రాజ్యం దండెత్తి వచ్చి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసి అనేకులను చెరపట్టి తమ దేశానికి బానిసలుగా తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీలు కూడా అంటే యోధా గోత్రికులు బెన్యామీను గోత్రికులు కూడా నైతికంగా పతనమైపోవటం వలన దేవుడు వారిని కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. సుమారుగా క్రీస్తు పూర్వం 609 నుంచి 586 మధ్య కాలంలో బబులోను మహాసామ్రాజ్యాధినేత అయిన నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తి వచ్చి యోధా రాజ్యాన్ని యెరూషలేమును అలాగే యెరూషలేములో ఉన్న బంగారు దేవాలయాన్ని సర్వనాశనం చేసి అనేక మందిని వధించి అనేక మంది యువకులను జ్ఞానం గలవారిని బలవంతులను తన రాజ్యానికి చెరగా తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అబ్రహాం మొదలుకొని మోషే తర్వాత అనేక మంది ప్రవక్తలను అంటే ఏలియా, ఎలీషా, ఇర్మియా లాంటి అనేక మంది ప్రవక్తలను దేవుడు నిలబెట్టి ఇజ్రాయేలీలను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూనే వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు భౌతికమైన సుఖాల కోసం న్యాయం తప్పి బ్రతుకుతూ తమను హెచ్చరిస్తూ వచ్చినటువంటి ప్రవక్తలను హింసిస్తూ వచ్చారు. అనేక మందిని చంపారు. అందుకే దేవుడు వారిని క్షమించక అష్షూరీయులు బబులోనీయులు దండెత్తి వచ్చినప్పుడు దేవుడు వారిని రక్షించలేదు. అయితే చెరలో ఉండి కూడా యెహెజ్కేలు, దానియేలు, షడ్రెక్కు, మెషెక్కు, అబెద్నెగో లాంటి భక్తులు తమ గొప్ప విశ్వాసాన్ని చాటుకున్నారు. ఆ రోజుల్లో అనగా సుమారుగా క్రీస్తు పూర్వం 580 ఆ కాలంలో నెబుకద్నెజరు గొప్ప సాక్ష్యాన్ని దేవుని గురించి పలకడం జరిగింది. ఆ రోజు షడ్రెక్కు, మెషెక్కు, అబెద్నెగో వీరి విశ్వాసాన్ని చూసి నెబుకద్నెజరు ఈ విధముగా రక్షించగల దేవుడు మరెవరు లేరు అని సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తాం. ఈ విధముగా ప్రియమైన దేవుని వర్లారా, అబ్రహాము గారి కాలం తదనంతరం 1500 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల ఉత్తర రాజ్యం అష్షూరీయుల చెరలోకి, ఇశ్రాయేలీల దక్షిణ రాజ్యం అనగా యోధా రాజ్యం బబులోనీయుల చెరలోనికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈ బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు మరణం తర్వాత అతని వారసులు అంత సమర్థులు కాకపోవటం వలన పారసీకుల ఆధిపత్యంలోకి వచ్చారు. పారసీకులు
బబులోను సామ్రాజ్యాన్ని కూడా వారు కైవసం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో అనగా క్రీస్తు పూర్వం 539 ఆ కాలంలో సైరస్ ద గ్రేట్ అనగా కోరేషు పారసీక సామ్రాజ్యనేతగా ఉన్నప్పుడు యూదులకు విడుదలను అనుగ్రహించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఇశ్రాయేలుగా పిలువబడినప్పటికీ దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండటం లేదా ప్రాబల్యం కలిగి ఉండటం వలన యూదులుగా పిలువబడ్డారు అని ఇక్కడ మనం గమనించాలి. ఇక ఆ కాలంలో కోరేషు పారసీక దేశానికి అధినేతగా ఉన్నప్పుడు అనగా క్రీస్తు పూర్వం 539 ఆ కాలంలో వారి ఆధీనంలో ఉన్న బబులోను రాజ్యంలో ఉన్నటువంటి యూదులను తమ స్వదేశానికి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెబుకద్నెజరు కొల్లగొట్టి తీసుకొచ్చిన యెరూషలేము మందిరంలో ఉన్న ఉపకరణములను కూడా తిరిగి ఇవ్వటం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపున కూడా వారు తిరిగి వారి దేశంలో సెటిల్ అవ్వడానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అని తాకీదు రాసి ప్రభుత్వం తరపున వారికి తగిన సహాయ సహకారాలు అందించడం జరిగింది సైరస్ ద గ్రేట్. దావీదు వంశీకుడైన జెరుబ్బాబేలు నాయకత్వంలో అనేకులు తిరిగి యెరూషలేము చేరుకోవడం జరిగింది. జెరుబ్బాబేలు నాయకత్వంలో హగ్గయి, జకర్యా ప్రవక్తల సూచనలతో హెచ్చరికలతో అలాగే పారసీక రాజుల సహకారంతో గతంలో యెరూషలేములో నెబుకద్నెజరు కూల్చేసిన మందిరం పునాదులపైన వీరు క్రీస్తు పూర్వం 520 ఆ ప్రాంతంలో మరొక మందిరాన్ని నిర్మించడం జరిగింది. దీనినే యెరూషలేములో రెండవ దేవుని మందిరం అని పిలవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి పారసీక దేశంలో అహష్వేరోషు రాజుగా ఎస్తేర్ రాణిగా ఉన్న కాలం అనంతరం ప్రవక్త అయిన శాస్త్రి అయిన ఎజ్రా నాయకత్వంలో మరొక బృందం యెరూషలేముకు రావడం జరిగింది. యూదుల ప్రవర్తనను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు నడుచుకుంటున్న తీరును చూచి ఎజ్రా ఎంతో కలత చెందాడు, ఎంతో రోధించాడు, ఎంతో ప్రార్థించి వారికి ఎన్నో విషయాలు ధర్మశాస్త్రం నుంచి బోధించాడు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. అటు తర్వాత సుమారుగా 13 సంవత్సరాల తర్వాత అనగా క్రీస్తు పూర్వం 445 ఆ ప్రాంతంలో పారసీక రాజ్యంలో గొప్ప ఉద్యోగిగా ఉన్నటువంటి భక్తుడైన నెహెమ్యా ఇక్కడి పరిస్థితులను తెలుసుకొని ఎంతో రోధించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజైన అర్తహషస్త పర్మిషన్ తీసుకుని పారసీక దేశపు అధికారిగా తన స్వదేశానికి వచ్చి తన ప్రజలు ఇంతగా నైతికంగా పతనమైపోవడానికి కారణం ఏంటి, దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించి అన్వేషించి పరిష్కారంగా యెరూషలేము చుట్టూ ఎంతో ప్రయాసతో ప్రాకారాన్ని కట్టించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నవారు ఎంత ప్రతిఘటించినా ఎన్ని వ్యతిరేకతలు సృష్టించినా ధైర్యంగా నిలబడి విశ్వాసంతో పనిచేసి ఆ రోజు నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని పునరుద్ధరించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ధర్మశాస్త్రానికి అనుకూలంగా యూదా రాజ్యాన్ని నెహెమ్యా క్రమశిక్షణలో పెట్టడం జరుగుతుంది. మరలా రెండో మందిరంలో ఆరాధనలు, అర్పణలు, లేవీయులను ఎన్నుకుని మరలా అక్కడ ధర్మశాస్త్రానికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు, పండుగలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా నెహెమ్యా నాయకత్వంలో తిరిగి యూదులను ధర్మశాస్త్రానికి అనుకూలంగా కొంతవరకు పునరుద్ధరించడం జరుగుతుంది. ఇక్కడతో పాత నిబంధనలో రాయబడినటువంటి చరిత్ర పూర్తవుతుంది. అయితే మలాకీ లాంటి పుస్తకాల్లో రాయబడినటువంటి చరిత్రను బట్టి ఆ తర్వాత కూడా యూదులు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మారిపోయారు అని మనకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఈ యూదులే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఇలా విడిపోయి ధర్మశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చి ప్రజల పట్ల ఎంతో అన్యాయంగా నడుచుకోవటం మనం చూస్తాం. అలా 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. అలా నెహెమ్యా గారి కాలం తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. అప్పటికి యూదా రాజ్యం హేరోదు కుటుంబీకుల నాయకత్వంలో రోమా సామ్రాజ్యం అధికారం క్రింద ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జీవితం వెనుకున్న దేవుని అనాదికాల సంకల్పాన్ని, మరణానంతర జీవితాన్ని విస్తృతంగా బోధించారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని, ఎవరికి అన్యాయం చేయకూడదు అని, మతం పేరట ఎవరిని దోచుకోకూడదు అని,
మరణానంతరం తీర్పు ఉంటుంది అని, నీతిమంతులందరూ దేవుని రాజ్యంలో సదాకాలం ఉంటారు అని, అనీతిమంతులందరూ పాతాళంలో వేదనకరమైన స్థలానికి చేరుకోవాలని హెచ్చరించారు. ఎంతో నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారు. పరిశుద్ధతకు, పవిత్రతకు, ప్రేమకు నిలువెత్తు రూపంగా ఆయన ఈ లోకంలో జీవించారు. కానీ యూద మతాధికారులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఓర్వలేక ఆయన మీద పగబట్టి ఆయనకు సిలువ శిక్ష వేసి చంపాల్సిందిగా రోమా గవర్నర్ పొంతు పిలాతుని వారు వేడుకున్నారు. వారి కేకలు గెలిచాయి. అన్యాయంగా ఆయన్ని చంపించారు. అయితే ఆయన దేవుడై ఉండి కూడా మరణించడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. శిష్యులు ఆయనను సమాధి చేశారు. 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. అటు తర్వాత మరణానంతరం శాశ్వతమైన జీవితాన్ని గురించి ఎన్నో రుజువులు ఆనాటి సమాజానికి ఆయన తెలియజేశాడు. ఇక అటు తర్వాత ఆయన శిష్యులు, అపోస్తులు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాలను తెలియచేస్తూ మానవ జీవితం అంటే మరణంతో ముగిసిపోయేది కాదు అని, ఈ భూమి, ఈ విశ్వం, ఈ జీవరాశులు ఇవన్నీ దేవుని సృష్టి అని, భూమి మీదకి వచ్చిన మానవులంతా కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వారు అని, అలా కాకుండా మనుషులు కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట వైషమ్యాలను సృష్టించుకొని ఒకరికొకరు ఎన్నో అన్యాయాలు చేసుకుంటూ ఇదిగో జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు అని, ఇది సరైనది కాదు అని, మానవ మనుగడికే ప్రమాదం అని గుర్తించినటువంటి, బోధింపబడినటువంటి అపోస్తులు ఆనాడు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయి ఈ సువార్తను, అనగా క్రీస్తు ఈ ప్రపంచానికి ఆయన బోధ, అలాగే ఆయన జనన మరణ పునరుత్థానముల సారాంశము అయినటువంటి ఈ సువార్తను వారు ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడం జరిగింది. అదే క్రమంలో అపోస్తులలో తోమా లాంటి వారు మన దేశానికి కూడా ఆనాడే క్రీస్తు శకం 52 ఆ కాలంలో మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న మనల్ని కూడా, మన పూర్వీకులను కూడా వారు సువార్త వైపు మళ్లించడం జరిగింది. ఈ 2000 సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి బోధించిన రక్షణ సువార్తను అర్థం చేసుకుని ప్రపంచంలో అనేక చోట్ల అనేక మంది దేవుని వైపు తిరుగుతూ ఈ భూమి శాశ్వతం కాదు అని, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితమే శాశ్వతం కాదు అని, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మలుగా తిరిగి వెళ్ళిపోవలసిన వారు అని, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని గుర్తెరిగి జాగ్రత్త పడుతున్న వారే క్రైస్తవులు, వారే క్రీస్తును అనుసరిస్తున్నవారు. కాబట్టి క్రీస్తు బోధనలకు అనుకూలంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్న వారే క్రైస్తవులు. అలా ఈ 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక దేశాలు, కోట్ల కొలది ప్రజలు ఆయన ఉద్దేశాలను నమ్మి ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఇదిగో ఈరోజు మనం ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ మరింతగా దేవుని కొరకు బ్రతకాలి అని బైబిల్ ప్రారంభ మానవుల దగ్గర నుంచి నేటి వరకు అనేక రుజువులను తెలియజేస్తూ వచ్చినటువంటి అద్భుతమైన దివ్య గ్రంథం అని గుర్తెరిగి మన జీవితాలను దేవుని కొరకు ఉన్నతంగా నడిపించుకోవాలనే ఆలోచనతో బ్రతుకుతున్నాం. ఈ విధంగా అపోస్తులు ఆ రోజు ప్రభు చెప్పినటువంటి బోధను తెలుసుకుని, అర్థం చేసుకుని, తమ ప్రాణాల మీదకు వస్తున్నా సరే, తమను చంపుతున్నా సరే, ఈ సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి అనేక దేశాల ప్రజలకు ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఆ క్రమంలో మన పూర్వీకులు, మనము రక్షణ గురించి అర్థం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఏం బోధించారు అనే విషయాలను అర్థం చేసుకుని ఆయన వెంబడించడం ప్రారంభించాం. ఇదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనంటే ప్రారంభ మానవుడి దగ్గర నుంచి నేటి వరకు ఏం జరిగిందో అర్థం చేసుకుని, దేవుని అనాదికాల సంకల్పాన్ని అర్థం చేసుకుని, ఈ శరీరమే శాశ్వతం కాదు అని గుర్తించి, ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మలమైన మనం తిరిగి మరణం తర్వాత దేవుని అధీనంలోకి వెళ్ళిపోవాలి అని, అలా వెళ్ళిపోయినప్పుడు మనం అనీతిమంతులమైతే నిత్య శిక్షకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని, దేవుని కొరకు బ్రతికి యథార్థంగా భక్తి మార్గంలో మనం నడుచుకోగలిగితే దేవుడున్న మహాలోకానికి చేరుకుంటామని గుర్తెరిగి బ్రతికేవారే క్రైస్తవులు. ఇదే ప్రభు యొక్క బోధ యొక్క సారాంశం. కాబట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏముంది అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, ప్రారంభ మానవుల దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వరకు జరిగినటువంటి చరిత్ర విస్తృతంగా బైబిల్లో రాయబడింది. ఇక ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మనకు కనిపించే విషయం ఏంటి అని అంటే, ప్రభు మరలా రానై ఉన్నాడు, ఆయన మరలా వస్తాడు, వచ్చినప్పుడు నీతిమంతుల్ని ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు. అంతవరకు
అనీతిమంతులైన వారందరూ కూడా నిత్య శిక్షలోనికి జారిపోవాల్సి వస్తుంది. ఇది వాస్తవం. ఇది నమ్మిన వారే క్రైస్తవులు. ఇలా వేల సంవత్సరాల నుంచి మానవ జాతి వెనుకున్నటువంటి ఈ చరిత్రను గుర్తించి జాగ్రత్త పడిన వారే క్రైస్తవులు. ఇవి కథలు కాదు, వాస్తవాలు, మన జీవిత సత్యం. దయచేసి అర్థం చేసుకోండి. అనేకులకు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ఈ చరిత్ర, క్లుప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ చరిత్రను అనేకులకి తెలియచేయండి. రక్షణ యొక్క అవసరతను వారికి తెలియచేయండి. మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేం, తిరిగి వెళ్ళిపోవలసిన వారం. కాబట్టి ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ చిన్న ఆయుష్కాలంలో నమ్మకంగా బ్రతుకుదాం, దేవుని కోసం బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. ప్రభువు యేసుక్రీస్తు వారు చూపించిన మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఆ రీతిగా మన జీవితాన్ని ఒక సరైన మార్గంలో మనం నడిపించుకోగలిగితే దేవుడు తన ఉన్నతమైన రాజ్యంలో మనకు చోటిస్తాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏది లేదు. ఆ లోకాన్ని మనం కోల్పోవటం కంటే భయంకరమైన దుస్థితి మరొకటి ఉండదు. కాబట్టి ఆలోచిద్దాం, జాగ్రత్త పడదాం. కాబట్టి బైబిల్లో చెప్పబడినటువంటి ఈ సుదీర్ఘమైన వేల సంవత్సరాల చరిత్ర క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. ఇది అర్థం చేసుకున్న మనం మరింతగా భక్తిభావంతో, విశ్వాసంతో మన జీవితాలను కొనసాగిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.